మన ప్రధానమంత్రి గారు మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ ని ఎంకరేజ్ చేయమని చెప్పేసి పిలుపునిచ్చిన వెంటనే చాలా మంది దీనికి పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. కాకపోతే నా సైడ్ నుంచి కొన్ని సజెషన్స్ ఉన్నాయి దీనికి. అవి ఏంటంటే ఒకటి, ఏవైతే ఇంటర్నేషనల్ పేమెంట్స్ మనం చేస్తున్నామో ఈ కామర్స్ లో ఎనీ ప్రోడక్ట్, ఏ ప్రోడక్ట్ అయినా ఫారెన్ ప్రోడక్ట్స్ దాంట్లో ఉంది అని అంటే దానికి పేమెంట్ అనేది ఇండియన్ రూపీ అవ్వాలి. డాలర్ పేమెంట్ అనేది ఇండియన్ పేమెంట్స్ రీప్లేస్మెంట్ ఇమీడియట్ గా జరగాలి. అదొకటి. రెండోది ఏంటంటే ఏవైతే మనకి ఫారిన్ ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయో లైక్ అమెజాన్ అలాంటివన్నీ ఉన్నాయో వాటిల్లో డిఫరెన్సియేషన్ రావాలి. ఇప్పుడు మన స్విగ్గీ జొమాటోలో చూసినట్టయితే వెజ్ నాన్ వెజ్ ఫిల్టర్ ఉంటుంది. అలాగే ఏంటంటే ఇండియన్ అండ్ నాన్ ఇండియన్ అలా ఏంటంటే ఒక ఫిల్టర్ రావాలి. అలా ఫిల్టర్ వచ్చినట్టయితే ఏమవుతుందని అంటే మన ఇండియన్ ప్రొడక్ట్స్ కి ఇవి ఉన్నాయి అని అట్లీస్ట్ మన ఇండియన్స్ కి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఒక కూల్ డ్రింక్ కావాలనుకుని ఇమీడియట్ గా పెప్సీనో థమ్స్అప్ వస్తుంది, అది ఇండియాలో కాదనేది చాలా మందికి తెలియదు. అది అంతెందుకు ఈ కామర్స్ యూజ్ చేసే 80 to 90% వరకు ఈ కామర్స్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియన్ ప్రొడక్ట్స్, అబ్రాడ్ ప్రొడక్ట్స్ అనేది చాలా మందికి తెలియదు. కాబట్టి ఆ డిఫరెన్సియేషన్ అనేది తీసుకురావాలి. మూడోది ఏంటంటే చాలా వరకు ఫారెన్ బ్రాండ్స్ అన్ని కూడా మన ఇండియన్ సెలబ్రిటీస్ అండ్ క్రికెటర్స్ దానికి బ్రాండ్ ప్రమోషన్ చేస్తున్నారు. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ దీనికి అఫీషియల్ గా ఒక రూల్ తీసుకురావాలి. ఏవైతే ఫారిన్ ప్రొడక్ట్స్ ఇప్పుడు యూఎస్ఏ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఎవరైతే బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్ గా వాళ్ళ కాంట్రాక్ట్స్ క్యాన్సిల్ చేసి ఆ యాడ్స్ మార్పియాలి. ఈ 3 థింగ్స్ చేసినట్టయితే మన ఇండియన్ ప్రొడక్ట్స్ ని వీలైనంత తొందరగా మార్కెట్ లో తీసుకుని రావచ్చు అనమాట. అది